పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగుతుందనే భయంతోనే ఎర్రబెల్లి దయాకర్ రావు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి మండిపడ్డారు. 80 ఎకరాల భూ వివాదంలో ఎలాంటి సంబంధం లేని కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదని దీన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఈ రోజే లాస్ట్, మంచిగా నిద్ర ఉండని చెప్పిండ్రు. ఈ రోజు నిద్రపోతాం, రేపు నిద్రపోతాం, మీకు నిద్ర లేకుండా తప్పకుండా చేస్తాం. మంచిగా మా పనేదో మేము చూసుకుంటున్నాం ఎట్లా పనులు చేయాలని. కానీ ఎటువంటి తప్పు లేకుండా ఆరోపణలు చేసిండ్రు కదా. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రో అన్ని వెళ్తాయి, బయటకు వెళ్తాయి. మీలాగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే గుణం మాది కాదు. తప్పకుండా ఆధారాలతోటే మేము ముందుకెళ్తాం. అది మా పార్టీ వాళ్ళైనా ఎవరైనా గాని అది మీరు కూడా చూడొచ్చు. మరి ఇదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఎన్నో చేస్తుండ్రు, ఎన్నో అద్భుతమైన పనులు చేస్తుండ్రు. మరి మేమేమో మా కాన్స్టిట్యున్సీ ఎట్లా డెవలప్ చేయాలి అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక మరి ఇంకేం చేయాలి, ఏం చెప్పనికి ఏం లేదు కదా. ఒకసారి ఏమో అత్త కోడళ్ళు అంటారు, ఇంకొకసారి ఏమో ఇంకొకటి ఏదో అంటారు. వాళ్ళకి అత్త కోడళ్ళు అనగానే నేను చెప్తున్నా కదా, టీవీ సీరియల్ లెక్క అనిపిస్తున్నట్టుంది. అంటే ఆ పేరు ముందుకు తీసుకొస్తారు, లేకపోతే ఇంకేదో అంటారు. ఇవన్నీ కూడా మానుకుంటే బాగుంటది. మీరు ఓడిపోయినరు, అది మా అందరికీ కూడా తెలుసు. మీ ఫ్రస్ట్రేషన్ అంతా ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఇజ్జత్ తీసుకుంటే బాగుండదు. మీకే కొంచెం పెద్ద మనుషులు మీరు కాబట్టి బాగుండదు. కొంచెం చూసుకొని ఉండండి. కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చూసినట్టయితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమైన, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా, 500కి గ్యాస్ సిలిండర్ అయినా, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయినా, ఇంకా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇల్లు కూడా వస్తాయి. మరి గత 10 సంవత్సరాలలో వాళ్ళొక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన జాబితాలు లేవు. ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు వెళ్ళి రేషన్ కార్డులు కూడా వస్తాయి. ఇదే కాదు, ఇంకా ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని చూస్తుంది. అవన్నీ కూడా మీకు ముందు